శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. రాష్ట్రాల్లో పొలిటికల్ సినారియో అంతా కంప్లీట్ అయింది. ఇంకా రిజల్ట్స్ కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ తరుణంలో చిన్న చిన్న విషయాలు మనం మాట్లాడుకోవాలి. ప్రకృతి అసలు జ్యోతిష్యం అనేది దేని గురించి చెప్తుంది అంటే ప్రకృతిలో జరిగే మార్పుల గురించి చెప్తుంది. పాడి పంట ఎలాగొస్తుంది, వర్షాకాలం ఎప్పుడు పడుతుంది, పంచాంగంలో ఏమున్నాయో అవన్నీ గ్రహాల స్థితిగతులు బట్టి పంచాంగంలో మనకు రాస్తారు. వర్షం పడుతుందా, పంట పండుతుందా, ఎంత నీరు పంటకు ఉపయోగపడుతుంది, ఎంత నీరు సముద్రంలో కలిసిపోతుంది, సో ఈ సంవత్సరం పంట ఎలాగుంటుంది, ప్రకృతిలో వైపరీత్యాలు ఉంటాయి ఉండవా, ఇవన్నీ మనకు చెప్పేదే ఈ పంచాంగం. పంచాంగం ఏది చూసి రాస్తున్నారంటే గ్రహాల స్థితిగతులు చూసి రాస్తున్నాం. అంటే ఏంటంటే గ్రహ స్థితిగతులు దేనికోసం అంటే ప్రకృతిలో జరిగే మార్పులు పూర్వకాలంలో రాజులకు చెప్పేవారు. మంత్రి గారి పక్కన జ్యోతిశాస్త్ర విజ్ఞానం ఉన్న వ్యక్తులు ఉండేవారు, వాళ్ళు చెప్తుండేవారు. చెప్తున్న దాన్ని బట్టి పంట ఎప్పుడు వేయాలి, ఎప్పుడు జాగ్రత్తగా, అలాగే ఎప్పుడు వైపరీత్యాలు జరుగుతాయి, ఆ టైంలో ఎలా ఉండాలి ప్రజలకి, ఇవన్నీ రాజుల దగ్గర మంత్రులు చెప్తుండేవారు. ఇవన్నీ చూసి శాస్త్రాన్ని చూసి చెప్తుండేవారు. ఇప్పుడు ఆ పాయింట్ పక్కకు పెట్టేసి ఇండివిజువల్ జాతకాల మీద వెళ్ళిపోతున్నాం మనం. సో ఇప్పుడు మళ్ళీ ఐ వాంట్ టు కమ్ బ్యాక్ టు దాట్ ఓన్లీ. ఎందుకంటే ఒక వైపరీత్యాలు జరగబోతున్నాయి కాబట్టి దాని గురించి మీకు చెప్పాలని ఈరోజు ఈ వీడియో చేస్తున్నాము. ఇప్పుడు మనకు జూన్ 2 తర్వాత మనం చూసుకుంటే పంచగ్రహాలు వృశ్చిక రాశి మీద దృష్టి పెడుతున్నాయి. వృశ్చిక అంటే భూతత్వం మీద చూపిస్తున్నాయి. అంటే వృషభం నుండి, వృషభంలో మనకు ఆల్రెడీ బృహస్పతి ఉన్నాడు, దాంతోపాటు రవి కూడా అక్కడ చేరుకుంటాడు, శుక్రుడు కూడా అక్కడే ఉంటాడు, బుధుడు కూడా అక్కడ చేరుకుంటాడు. అంటే శుక్ర గురు మౌఢ్యం అంటే గురుబలం లేని సమయము, శుక్రబలం లేని సమయం, గురుమౌఢ్యము శుక్రమౌఢ్యం జరుగుతూ బుధుడు కూడా అక్కడ ఉన్న సమయంలో కుజుడు తన సొంత ఇంటి నుండి అంటే మేషంలో ఉంటాడు. 1వ తారీఖు నుండి 1 జూన్ నుండి మేషంలోకి వచ్చిన తర్వాత అక్కడ నుండి అష్టమ భావంతో కుజుడు సొంత లేనటువంటి వృశ్చికాన్ని విశేషంగా చూడడం మొదలు పెడతాడు. అంటే ఏమైపోయింది, వృశ్చిక రాశి మీదకి 5 గ్రహాల యొక్క ప్రభావం కనబడతాం. వృశ్చిక రాశి ఏదంటే భూతత్వానికి సంబంధించింది. ఈ భూతత్వానికి సంబంధించిన ఈ ప్రదేశంలోని ఈ పంచగ్రహ దృష్టి ఏదైతే పడుతుందో ఇవన్నీ ఒక ఎత్తులాగా ఉంటుంటే శని యొక్క విశేషమైన దృష్టి కూడా దశమ భావంతో ఈ వృశ్చిక రాశి మీద పడుతుంది. అంటే ఏమైపోయిన టోటల్గా ఈ 4 గ్రహాలు డైరెక్ట్గా చూస్తే కుజుడు ప్లస్ శని వీళ్ళిద్దరూ కూడా ఇండైరెక్ట్గా విశేషమైన దృష్టితో ఆ వృశ్చిక రాశి మీద వేస్తున్నారు. వృశ్చిక రాశి మీద 6 గ్రహాల కూటమి పడిందంటే పృథ్వీతత్వం మీద ఒక విపరీతమైన వైపరీత్యం జరుగుతుంది. మనం భూమి గురించి మాట్లాడుకుందాం, మనుషుల గురించి మాట్లాడదు ఈ ఎపిసోడ్లో పూర్తిగా. ఈ ప్రకృతిలోని వైపరీత్యాలు జరుగుతాయి, ప్రకృతిలో యుద్ధాలు జరుగుతాయి, ప్రకృతిలో ప్రళయంలాగా జరుగుతుంది. మన భారతదేశం మీద దీని యొక్క ప్రభావం కనిపిస్తుంది, 100% కనిపిస్తుంది. సో ఇది ఎప్పటి నుండి కనబడుతుందంటే జూన్ 2వ తారీఖు నుండి జూలై 1వ తారీఖు వరకు ఇటువంటి కాంబినేషన్ అనేది మన పూర్తిగా జ్యోతిశాస్త్రపరంగా గ్రహాల యొక్క స్థితిగతులు బట్టి భూమి మీద దాని యొక్క ప్రభావం అనేది పూర్తిగా మనకు కనిపిస్తుంది. అంటే మనం అనుకున్న వైపరీత్యాల కంటే విపరీతమైన జరగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం, ఒక సునామీ చూసాం ఒకప్పుడు, అనుకున్న దానికంటే విపరీతంగా మనం చూసాం. అలాగే మనకు ఉత్తర భారతదేశంలో హిమాలయాలు ఉన్నాయి. హిమాలయాలు ఆల్మోస్ట్ ఇప్పటికే చెప్తున్నారు జియోగ్రఫికల్గా చూసుకుంటే మనకు హిమాలయాల్లో ఉన్న మంచు బాగా కరిగిపోతుందని. అక్కడ కొన్ని పవర్ ప్లాంట్స్ పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి ప్రదేశంలో వైపరీత్యాలు కనబడే అవకాశం ఉంటుంది. అలాగే భూమండలంలోని సముద్రం యొక్క ఉనికి, తన ఉనికిని చాటించుకోవడానికి కొంచెం ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఏదైతే ఆల్రెడీ మనకి ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయిపోయినాయి, మే అప్పుడే మంత్ ఎండింగ్లో ఈ వర్షాలు పడతాయని అనుకుంటున్నాము, దీనికి అనుసంధానం చేసుకుంటూ జూన్ మాసంలోని విపరీతమైన వర్షాన్ని కురిసే అవకాశం ఉంటుంది. అలాగే ప్రకృతిలోని మనకి ఏంటంటే కొన్ని యాక్సిడెంట్స్, మనం ఊహించిన యాక్సిడెంట్స్, అంటే ఒక ట్రైన్స్ అనుకోండి, ఫ్లైట్స్ అనుకోండి, ఫ్లైట్స్ యాక్సిడెంట్స్ మనం చూడడం, ఫ్లైట్స్ ఏమో అవడం, ఇలాంటివి ప్రకృతిలోని ఈ క్లైమేట్ అనేది ఏం చేస్తుందంటే ఒక వైపరీత్యాన్ని చూపిస్తుంది. సాధారణంగా అలవాటైన క్లైమేట్లో వాహనాలు వెళ్ళడం, అలవాటైన క్లైమేట్లో ఫ్లైట్స్ వెళ్ళడం, ఇవన్నీ మనం చూస్తుంటాం. కానీ సడన్గా వైపరీత్యాలు వచ్చినప్పుడు ఈ గమనంలోని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. అంచేత మనకు జూన్ 2వ తారీఖు తర్వాత నుండి జూలై 1 వరకు దీని ప్రభావం బాగా కనబడుతుంది. కాబట్టి ఆ సమయంలో ప్రయాణాలు చేసేటప్పుడు కానీ, అంటే ఇదంతా ఏంటంటే జియోగ్రాఫిక్గా ఎందుకు చెప్తున్నానంటే అట్లీస్ట్ ఈ వీడియో చూసైనా సరే కొన్ని విషయాలలో కొన్ని జాగ్రత్తలు కొంతమంది తీసుకునే అవకాశం ఉంటుంది కదా అని ఉద్దేశంతో నేను ఈ విషయం చెప్తున్నాను. ఇది పూర్తిగా చెప్పాలంటే మళ్ళా ఒక సునామీ లాంటి కాకపోయినా సునామీ అంత భయంకరమైన స్థితిగతో మన 4 రోజుల్లో ఏదో ఒక భాగంలో భారతదేశంలో మనం చూడడానికి అవకాశం ఉంటుంది.
ఇటువంటి కాంబినేషన్స్ వచ్చినప్పుడు అంటే ఈ 6 గ్రహాలు మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాం, 4 గ్రహాలు వృషభంలో ఉంటాయి. శుభగ్రహమైన శుక్రుడు ప్లస్ గురుడు ఇద్దరు అస్తంగతుడై ఉంటారు. ఎందుకంటే రవితో కలిసి ఉంటారు, అక్కడ మోడియంలో ఉంటారు. అంటే వాళ్ళు ఉండి కూడా మనకు ఉపయోగపడే పరిస్థితి. అంటే మనకు మహాభారతంలో ఉండి కూడా ఉపయోగపడని ఎలాగే అతిరథి మహారథులు కనిపిస్తున్నారో అలాగే ఇక్కడ కూడా అంటే ఈ గురువు ప్లస్ శుక్రుడు ఉండి కూడా అక్కడ ఉపయోగపడే పరిస్థితులు అక్కడ ఉంటారు. బుధుడు అక్కడే దృష్టి పెడతాడు. ఈ 4 గ్రహాలు రవి, శుక్ర, గురు, బుధుడు ఈ 4 వృశ్చిక రాశిని చూడటము, కుజుడు విశేషంగా వృశ్చిక రాశిని అష్టమ భావం అంటే ఆయుష్కు సంబంధించింది, అష్టమ భావంతో వాడు చూడడం విశేషంగా. అలాగే శని దశమ భావంతో చూడటము, అంటే టోటల్గా వృశ్చిక రాశి మీద 6 గ్రహాల యొక్క ప్రభావం పడడం వలన వృశ్చికం భూతత్వానికి సంబంధించింది కాబట్టి పృథ్వీతత్వానికి సంబంధించింది కాబట్టి పృథ్వీ మీద దీని యొక్క ప్రభావం బాగా ఉంటుంది 100%. సో వీలైనంత వరకు ప్రయాణాలు తగ్గించుకోవాలి, వీలైనంత వరకు నేచురల్ కెలామిటీస్ని ఎలా ఎదుర్కోవాలని దాని మీద ముందుకెళ్ళాలి. వీటిని దాటుకుని వెళ్ళే టైంలోనే మనకు కనబడే ప్రకృతి వైపరీత్యాలు ఎలాంటివి అంటే మన భారతదేశానికి ఎలక్షన్స్ రిజల్ట్స్ కూడా మనకు 3-4 తారీఖుల్లోనే వస్తున్నాయి. 4వ తారీఖు రిజల్ట్స్ వస్తున్నాయి అంటే డెఫినెట్గా ఈ వృశ్చిక రాశి మీ ప్రభావం కనిపిస్తోంది. అలాగే వృషభంలో ఈ 4 గ్రహాల యొక్క ప్రభావం కనిపిస్తోంది. సో ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈసారి వచ్చే ప్రభుత్వం విషయాల్లోకి వచ్చినప్పుడు కూడా ఒక ఫైట్ లాగా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పృథ్వీతత్వం అంటే భూతత్వం మీద ఆధిపత్యం వహించాలని చెప్పి అనుకునే వాళ్ళే రాజకీయ నాయకులు. దేశాన్ని వెళ్ళాలనుకునే వాళ్ళు కానీ రాష్ట్రాన్ని వెళ్ళాలనుకునే వాళ్ళు అనుకున్న కాకుండా వైపరీత్యాల్లోకి వెళ్ళే రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. తగ్గాఫోరుగా ఉండొచ్చు, నేషనల్ లెవెల్లో కూడా స్టేట్ లెవెల్లో కూడా. కరెక్ట్గా ఆ 3వ తారీఖు నాడు ఇటువంటి కాంబినేషన్ జరుగుతుంటే 4వ తారీఖు నుండి రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి అక్కడ నెల రోజుల పాటు అంటే ఈసారి రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా ఒక నెల రోజుల పాటు క్యాబినెట్ ఫార్మేషన్ కానీ, అలాగే ఆంధ్ర రాష్ట్రం తీసుకుంటే ఏ రాష్ట్రమైనా క్యాబినెట్ ఫార్మేషన్ కానీ, అసెంబ్లీ నిర్వహణ కానీ వీటన్నిటిలో కూడా భయంకరమైనటువంటి స్థితిగతుల్లో మార్పులు, తర్వాత వైపరీత్యాలు కూడా జరిగే అవకాశాలు, ఒక యుద్ధంలాగా జరిగే అవకాశం కూడా మనకు బాగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ ప్రకృతి అయినా ప్రకృతి ప్రభావం భూమి మీద ఉంటుంది. అలాగే ఈ భూమి మీద ఆధిపత్యం వహించే రాజుల మీద కూడా ఉంటుంది. కాబట్టి రాజులు అంటే ఇప్పుడున్న పరిస్థితి ప్రకారం ముఖ్యమంత్రులు అనుకోండి, లేకపోతే అసెంబ్లీ అనుకోండి, దేశ ప్రధాని అనుకోండి, ఎన్నుకున్న వ్యక్తి అనుకోండి, అసెంబ్లీ క్యాబినెట్ మినిస్టర్ అనుకోండి, ఫార్మేషన్ ఆఫ్ ది గవర్నమెంట్ అనుకోండి, ఇవన్నీ కూడా ఆ టైంలోనే జరుగుతాయి. ఈ టైంలో జరుగుతున్నాయి కాబట్టి ఈసారి జరిగేటప్పుడు మాత్రం అక్కడ కూడా మనకేంటంటే కొన్ని వైపరీత్యాలు జరిగే అవకాశం ఉన్నాయని చాలా స్పష్టంగా మనకు అనిపిస్తుంది. కాబట్టి ఈ 2 రకాలుగా కూడా మనం చాలా జాగ్రత్త తీసుకోవాలి. నేను ప్రకృతి గురించి చెప్పాను అనుకోండి, ఎవరు దాన్ని పట్టించుకోవచ్చు. కానీ ఇది ప్రభుత్వ నిర్మాణం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు డెఫినెట్గా ప్రతి ఒక్కరు దృష్టి పెట్టి జాగ్రత్తగా పరిశీలించి చేయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇది ఒక హెచ్చరికగా భావించి 3వ తారీఖు తర్వాత నుండి జూలై 1 వరకు రాజకీయ రంగంలో ఉన్నవాళ్ళు కానీ, రాజకీయ నాయకులు అనుకోండి, ప్రభుత్వాన్ని నడిపే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ అనుకోండి, అదేవిధంగా ప్రభుత్వాన్ని నడిపే డిపార్ట్మెంట్ అనుకోండి, గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పోలీస్ డిపార్ట్మెంట్ అనుకోండి, భారతదేశాన్ని రక్షించే సైనికులు అనుకోండి, అంటే సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు అనుకోండి, గవర్నమెంట్ ఫార్మేషన్ ఆఫ్ ది నేషనల్ లెవెల్లో గవర్నమెంట్ ఫార్మేషన్, ప్రైమ్ మినిస్టర్ క్యాబినెట్ తయారు చేయడం అనుకోండి, ఇవన్నీ కూడా ఒక రకమైన కొన్ని వైపరీత్యాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ చేతి వచ్చి వ్యవహరించడం చాలా అవసరం పడుతుంది. కరెక్ట్ 4th డే ఆఫ్ జూన్ మనకు రిజల్ట్స్ వస్తాయి. కాబట్టి 4th నుండి బై 9th చాలామంది మంచి రోజు కదా అని చెప్పి ముహూర్తం పెట్టుకుని ప్రైమ్ మినిస్టర్ లెవెల్లో కానీ, చీఫ్ మినిస్టర్ లెవెల్లో కానీ ప్రమాణ స్వీకారం చేయాలని కూడా అనుకుంటున్నారు. మన ఆంధ్ర రాష్ట్రంలో అయితే ఆల్రెడీ 9వ డేట్ ఫిక్స్ అయిపోయారు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ 4th నుండి 9thలో మధ్య జరిగే సంఘటనలన్నింటినీ నేను జాగ్రత్తగా పరిశీలించి ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే బాగుంటుంది. అణువు పరిశీలించుకుని జాగ్రత్తగా గవర్నమెంట్ కానీ ఫామ్ చేయగలిగితేనే కానీ ఈ యొక్క 5 సంవత్సరాల గవర్నమెంట్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. కాబట్టి ఇవి 2 దృష్టిలో పెట్టుకోండి. రాజకీయ నాయకులు, ప్రకృతి గుర్తుపెట్టుకుని ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే కొంతవరకు రాజమార్గంలో రాజీవం పొందడానికి అవకాశం ఉంటుంది. శుభం బియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, 1st floor, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008.
సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8885559147, 8855559148, 9849996644.